ఇలా ఉన్న పశు జాతికి పక్షి జాతికి వీలు ఉండదు. ఏదో కాళహస్తీశ్వరుడిలాగా ఆయన అపారమైన కృప ఉంటే దేనికైనా జ్ఞానం వస్తుంది. కానీ సాధారణంగా మానవులకే ఈ అవకాశం ఉంటుంది. అందుకని 84 లక్షల జీవరాశులు దాటుకొని రావాలి మానవ జన్మ అన్నారు. అది చూడండి ఎంత గొప్ప జన్మ మనకు వచ్చింది. 84 లక్షలు లెక్క వేశారు మన వాళ్ళు. అంత నిశితమైన ప్రజ్ఞాశాలులు మన భారతీయులు. 84 లక్షల జన్మలు దాటుకొని రావాలి మనిషి కావాలంటే. చిట్ట చివరికి గోజన్మ అన్నాడు. గోవు ఉత్తమం రా అన్నాడు. అదేంటండి, గోవును చంపితే తప్పంటారు, కుక్కను చంపితే గొప్ప అంటాడు. కుక్కను కూడా చంపకూడదు, కానీ గోవును చంపడం అయితే పరమ పాపం అన్నారు. ఎందుకయ్యా, గోవు తర్వాత మానవ జన్మ వస్తుంది ఉత్తమం. వీడు ఆ పని చేస్తే మళ్ళీ వెనక్కి పోవాలి, మళ్ళీ 84 లక్షలు దాటుకొని రావాలి. వీడు ఎప్పుడు కావాలి వీడు మనిషి.